వచ్చేసి లింగేశ్వర స్వామి ఆలయం అని లోపల నేను మీకు చూపిస్తాను. బద్వేల్ అడవుల్లో అద్భుతం. మొత్తం ఎర్రచందనం చెట్లు, పెద్ద పెద్ద ఎర్రచందనం చెట్ల మధ్యలో క్రూర మృగాలు సంచరిస్తాయి. ఆ ప్లేస్ లో అక్కడికి పోయిసాను నేను. పోయి ఆడనే రుద్రాభిషేకం చేసి శివయ్యకి క్లీన్ చేసి ఆ లోపల అడవిలో ఒక 7 కిలోమీటర్లు నడుచుకుంటూ వెళ్ళాలి. చాలా అద్భుతం అసలు. ఇంకా ఇక్కడ శివనంది అని మీరు చూసారండి. శివనంది ఆలయంలో లింగం ఉంటది. లింగం 72 అడుగుల లింగం. భూమిలోకి పైకి ఇంతలా ఉంటది లింగం. రెడ్ కలర్. అప్పుడు విష్ణుమూర్తి స్టోరీ ఉంటుంది చూడండి, విష్ణుమూర్తి బ్రహ్మదేవుడి, అది అంతం కనుక్కోలేకపోతే. అదే ఇక్కడ మీకు ఇంకో విషయం చెప్తాను. ఆ లింగానికి ఉన్న స్పెషాలిటీ ఏంటంటే అండి, నేను చూసిన, రియల్ గా చూసిన, నేను చూసిన. లోపలికి పోయి ఆ లింగం దగ్గర మోకాళ్ళ మీద కూర్చొని చేతులు తగిలించకుండా, జుట్టు లింగం మీద పడకుండా నుదురు తగిలించి అలాగే పెడితే కరెంట్ పాస్ అవుతుంది ఒంట్లోకి. ఆ లింగానికి అంత పవర్ ఉంది. అది రెడ్ కలర్ ఉండి బ్రహ్మసూత్ర లింగం, 1800 సంవత్సరాల నాటిది. మీకు నేను చూపిస్తాను, అది కూడా గుడి చూపిస్తాను, నా మొబైల్లో ఉంది. అదనమాట. చాలా అద్భుతం అండి. అంటే ఇప్పటి వరకు నేను నా తలతో తగిన లింగాలు 1000 లింగాలు తగిలినాను. నేను 1000 లింగాల పైన తగిలినాను. ఇప్పుడు మీరు చెప్పిన సరస్వతి మాత టెంపుల్ కొలన్ భారతి మా ఏరియా చాలా దగ్గర.